హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ సంబంధించి హిస్టరీ పబ్లిక్ క్వశ్చన్ పేపర్ చూడండి. సో ఈ పేపర్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పేపర్ మొత్తం గమనించాక ఇందులో ఎంత పర్సెంట్ చేయగలుగుతున్నారు, ఐ మీన్ 70%, 80%, 90%, ఎంత పర్సెంట్ చేయగలుగుతున్నారో మీరు కమెంట్ చేయండి. అలాగే పేపర్ ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, అలాగే మీ పేరు, మీ ఊరు కూడా కమెంట్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే నా వీడియోస్ ఎక్కడి దాకా వెళ్తున్నాయో నాకు ఒక ఐడియా వస్తుంది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఎంతవరకు అంటే మన వీడియోస్ కేవలం మా డిస్ట్రిక్ట్ వరకే చూపిస్తుందా లేకపోతే మొత్తం స్టేట్ వరకు చూపిస్తుందా ఒక ఐడియా లేదనమాట. సో అది తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, సో మనకు March 2 నుంచి అయితే ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎగ్జామ్ స్టార్ట్ కాబోతున్నాయి. సో అందులో భాగంగా వెరీ ఇంపార్టెంట్ పేపరు. సో దీన్ని ఒక ప్రీవియస్ పేపర్ లాగా తీసుకోండి. ఈ పేపర్ని ఒకసారి గమనించండి. సో డెఫినెట్గా అయితే ఇందులోంచి మీరు కొన్ని క్వశ్చన్స్ అయితే తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ హిస్టరీ పేపర్ చూడండి, ఇది హిస్టరీ సెక్షన్ ఏ చూస్తే కనుక మొత్తం యూ హ్యావ్ టు రైట్ ఎనీ 3 క్వశ్చన్స్ అనమాట, లేదా ఏదైనా ఒక 3 క్వశ్చన్స్ రావాల్సి ఉంటుంది. మొత్తం 5 ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 10 మార్క్స్, 3 10 30 చూడండి. ఒకసారి సెక్షన్ 1లో ఈ క్వశ్చన్స్ చూసుకొని ఇంతకు మీకు ఈజీగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే పేపర్ అంతా చూసాక ఎంత పర్సెంటేజ్ చేయగలుగుతున్నారు కమెంట్ చేయండి. అండ్ సెక్షన్ బి చూడండి, యూ హ్యావ్ టు రైట్ ఎనీ 8 క్వశ్చన్స్. మీరు మొత్తం 10 క్వశ్చన్స్ దగ్గర ఉంటాయి. సో దాంట్లో మీరు ఏవైనా 8 క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 5 మార్క్స్ అనమాట. సో 8 5 40 చూడండి. ఇక్కడ 6th 7th 8th 9th ఉంది అండ్ కింద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూసుకోండి. ఎస్టిమేట్ ద గ్రేట్నెస్ ఆఫ్ గౌతమపుత్ర శాతకర్ణి ఒకసారి చూసుకోండి. ఇవన్నీ క్వశ్చన్స్, థీరమ్స్ కానీ స్టోరీస్, హిస్టరీస్ ఇవన్నీ చూసుకోండి. లొకేట్ ద ఫాలోయింగ్ ప్లేస్ ఇన్ ది అక్బర్స్ ఎంపైర్ ఆన్ ద గివెన్ మ్యాప్ ఆఫ్ ఇండియా. సో మ్యాప్లో ఈ అక్బర్ ఎంపైర్స్ ఎక్కడ ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేయమని చెప్పాడు. సో ఇవన్నీ చూసుకోండి. దీంట్లో కూడా మీకు చాయిస్ చూడండి. ఆర్ ఐడెంటిఫై ద ఫాలోయింగ్ ప్లేసెస్ అశోకస్ ఎంపైర్. సో అక్బర్ ఎంపైర్ కానీ అశోక ఎంపైర్ కానీ ఏదో ఒకటి మీరైతే ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చూసుకోండి. సెక్షన్ సి చూడండి, మొత్తం మీరు ఐ హ్యావ్ టు రైట్ ఎనీ 15. సో ఏవైనా ఒక 10 రాయాల్సి ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్ అనమాట. 15 2 30 చూడండి. ఖచ్చితంగా అయితే ఈ 15లోంచి మీరు కనీసం పబ్లిక్ ఎగ్జామ్లో ఒక 5 లేదా 2 4 6 ఎలాగైనా సరే కొన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదొక పేపర్ని ఇంకా ఎక్స్ట్రా కొన్ని పేపర్స్ చూసుకోండి. సో దాంట్లో నుంచి మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి వాటిని తప్పకుండా రివిజన్ చేసుకోండి. ఒక క్విక్ రివిజన్ లాగా అయితే వాడుకోండి. ఇవన్నీ కూడా ఎందుకంటే రిపీట్గా వచ్చేటివే. అలాగే మీ లెక్చర్స్ కూడా చెప్తూ ఉంటారు మీకు ప్రీవియస్ పేపర్స్ బాగా వెరిఫై చేయమనేసి. సో ఎందుకంటే అందులోంచి మ్యాక్సిమం మీకు రిపీట్గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అయితే బాగా చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ఇందులోంచి తప్పకుండా కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దట్స్ ఆల్ టుడే ఫ్రెండ్స్. ఇంకా మీకు మరిన్ని ఇంకా ఏ పేపర్స్ కావాలో కమెంట్ చేయండి. అవన్నీ కూడా మీకు పెట్టే ప్రయత్నం చేస్తారు మీ ఎగ్జామ్ వరకు కూడా. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ప్లీజ్ డూ subscribe and do like and comment to share with someone who needs one. And thank you so much for watching my video.